వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 26వ తారీఖు శనివారం. ఈరోజు తిథి విదియ, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, శ్రావణవాసం 2వ రోజు ఈరోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు ఈ శనివారం రోజున ద్వితీయములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, మీ మాటకు విలువ పెరగడం, స్త్రీజన సహకారంతో ఇంటా బయట మంచి ఫలితాలను అందుకుంటారు. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగంలో అభివృద్ధి కానీ, నూతన వ్యాపారాలలో మంచి లాభాలు కానీ అందుకుంటారు. చతుర్థ భావంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవానుడి నమస్కారం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకుంటారు. వృషభ రాశి వారికి ద్వితీయములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ శుభవార్త కానీ అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలను అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. లాభములో శని సంచారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంట బయట కూడా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థములో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి విషయంలో ఒక నిరాశ, అశాంతి కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల సమాజంలో ఒక కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, అధికారుల అభినందనల్ని అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా ఈ రోజంతా కూడా కాలం గడుపుతారు. తృతీయంలో కేతు సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, సృజన సహకారము, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి ఈరోజు ఉంటుంది. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, లేక అధికారుల యొక్క సహకార లోపం కానీ కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. నూతన ఉద్యోగ అన్వేషణ అనుకూలంగా ఉంది. లాభములో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, సృజన సహకారంతో ఇంటా బయట మంచి విజయాలను సాధించుకుంటారు. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల మౌనంగా ఉండండి. భగవంతుని మీద భారం వేయండి. కార్యక్రమాలంతా కూడా సజావుగా ముందుకు సాగుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేయండి. నవగ్రహ శాంతిని జరిపించుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల ఒక్క విషయంలో సంతోషకర వాతావరణం, మనసుకు ఆనందం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. లాభంలో గురువు సంచారం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా సమాజంలో మీదైనటువంటి శైలిలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఇబ్బందికర వాతావరణం, పనుల్లో ఆటంకాలు, నిరాశ కలిగేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేయండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి షష్టమంలో రాహువు సంచరించడం వల్ల ధైర్యంగా చేసే మీ కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రవి సంచరిస్తున్నాడు. తండ్రి నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఆదాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకి నూతన పదవులు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగులు, ఉద్యోగులకి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. లాభములో బుధుడు సంచరించడం వల్ల మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకిత భావంతో పనిచేసే విధానం నచ్చి అభినందనలను అందుకుంటారు. అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు,
ఎంత కష్టపడినా అశాంతిని కలిగించే సంఘటన ఒకటి వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని దర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి, బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో వ్యవసాయ అభివృద్ధిని అందుకుంటారు. నూతన లాభాలు కూడా, నూతన అభివృద్ధిని కూడా, నూతన అవకాశాలను కూడా చేజిక్కించుకుంటారు. భాగ్యంలో గురు సంచారం వల్ల తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కానీ ఆదాయం కానీ అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల మనసుకు నచ్చే విధంగా ఒక కార్యక్రమం సునాయాసంగా పూర్తి చేసి సంతోషిస్తారు. లాభంలో కేతువు కూడా సంచరిస్తున్నాడు. మీ నిరాడంబరతే భగవంతుని ఆశీస్సులతో మీకు మరింతగా పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది. పంచమంలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, సంతానంతో మనస్పర్ధలు ఒక్క విషయంలో మిమ్మల్ని వెంటాడుతాయి. నీలం రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి భాగ్యములో రవి సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. ఆదాయం కూడా పెరిగే సూచన కనిపిస్తుంది. దశమములో కుజ సంచారం వల్ల భూముల వల్ల లాభాలు, వాహనాల వల్ల లాభాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు ఈరోజు చేస్తారు. దశమములో కేతు సంచారం వల్ల మీ నిరాడంబరత, నిజాయితీ మీకు శ్రీరామ రక్షగా ఈరోజు తోడ్పడుతుంది. దశమములో చంద్ర సంచారం వల్ల మనస్సుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు కానీ, అసౌకర్యాలు కానీ, ఒక్క విషయంలో రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి తృతీయములో రాహువు సంచరిస్తున్నాడు. కొందరి పెద్దల సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. సప్తములో గురువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలని అందుకుంటారు. అష్టమములో బుధుడు సంచరించడం వల్ల ఆకస్మికంగా వ్యాపార అభివృద్ధి, జన సంబంధాలు పెరగడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయము పెరుగుతుంది. షష్టమములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని దర్శించండి, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మకర రాశి వారికి తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. పంచమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీల యొక్క సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమములో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మేజైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. అష్టమములో చంద్రుడు సంచరించడం వల్ల ఆకస్మికంగా ఒక కార్యక్రమం నిలిచిపోతుంది. ఆటంకం ఏర్పడుతుంది, నిరాశని కలిగిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి చతుర్థములో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, వివాహాది కార్యక్రమాల ప్రస్తావన, విందు వినోదాల్లో పాల్గొనే సూచన కనిపిస్తుంది. పంచమములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. షష్టమములో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన పదవులు వచ్చే అవకాశం ఉంది. సప్తమంలో కుజుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు, జన సహకార లోపం ఇబ్బందిగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి తృతీయములో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆకస్మికంగా ఒక శుభవార్త కానీ, లాభాన్ని కానీ అందుకుంటారు. షష్టమములో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. మనస్సుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. వ్యయములో రాహువు సంచరిస్తున్నారు. మోసపూరితమైనటువంటి వ్యక్తుల ద్వారా మోసపోతారు. దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి.
తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమలా స్తోత్రం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకుంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలను చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపటి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.